హాయ్ అండి. టమాటా పచ్చడి చేయాలంటే 15 రోజులు టైం పట్టేది. ఇప్పుడు అలా కాదు. ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. అప్పట్లో టమాటా పచ్చడి చేయాలంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళమో, ఇంకా వర్షాకాలం అయితే అస్సలు చేసుకోపోయేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏ కాలమైనా టమాటా పచ్చడి ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే టమాటా పచ్చడి ప్రాసెస్ ఎలా చెప్తానో, టమాటాలు అయితే మంచిగా కడిగేసి ఆరిన తర్వాత బట్టతో తుడిచేసిన తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టేసి టమాటాలు బాగా ఆరిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసి దానికి సరిపడా చింతపండు అయితే వేసుకోవాలి. ఒక 2 కిలోల టమాటాలకి 100 గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది. ఇంకా ఉప్పు కారాలు అంటారా, ఎవరు ఎంత ఇష్టం ఉంటే అంత తింటారనమాట. కొంతమంది కారాలు ఉప్పులు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువలు తింటారు. దాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోవచ్చు. పిక్క తీసిన చింతపండు వేసుకొని దాంట్లోనే గడ్డుప్పు గానీ సాల్ట్ గానీ మీ ఇష్టం అంటే ఏదైనా వేసుకోవచ్చు. దాంట్లో వేసుకొని కొంచెం నూనె కొంచెం పసుపు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటాలు చింతపండు బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత మనకు సరిపడే కారం వేసుకున్న తర్వాత సిమ్ లో పెట్టి మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా చల్లగా అయిపోవాలండి. చల్లగా అయిన తర్వాత గ్రైండర్ గానీ మిక్సీ గానీ లేదంటే రోట్లో అయినా రుబ్బుకోవచ్చు. మంచిగా రుబ్బేసి ఒక గిన్నెలో వేసుకొని ఇంకా పోపు రెడీ చేసుకోవాలి. పోపులో మీకు తెలుసు కదా, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు పోపు పెట్టుకోవాలన్నమాట. ఇంకా కళాయిలో ఆయిల్ వేసుకొని తర్వాత మంచిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేసుకొని ఇంకా పచ్చడి అయితే తాలింపు పెట్టుకోవచ్చు. పచ్చడి వేసేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. లేదు అంటే పచ్చడి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనకి ఎంత కావాలంటే అంత పచ్చడి తీసేసి అప్పుడప్పుడు తాలింపు. మా ఒక్కల గురించి చేస్తే నేను ఎప్పుడు అలానే పెట్టేస్తాను. ఫ్రిడ్జ్ లో పెట్టేసి కొంచెం తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుంటాను. ఇంకా అందరికి ఇవ్వాలి కాబట్టి, అందరి గురించి కాబట్టి మొత్తం తాలింపు. అందరికి ఎంతమందికి పంచుతున్నావేంటి అనుకోవచ్చు. మా అమ్మ వాళ్ళకి, మా పిన్ని వాళ్ళకి, మా ఆడబడుచు వాళ్ళకి ఇస్తున్నాను. ఇంకొంచెం మేము ఉంచుకొని ఇంకొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఎప్పుడైనా ఊరు తీసుకెళ్లేటప్పుడు ఇంకా ఊరు తీసుకెళ్తే మా అత్తయ్య కోసం తీసుకెళ్తాను. అవును, టమాటా పచ్చడి ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్ బాయ్.